ఆదివాసి మహిళకు ప్రసవ వేదన తప్పడం లేదు. సరైన రోడ్లు, రవాణా సౌకర్యం లేక ప్రసవానికి అవస్థలు పడుతూనే ఉన్నారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజే ఓ ఆదివాసి తల్లికి గర్భశోకం మిగిలింది. ఆసిఫాబాద్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని టింబ్రన్ మోవాడ్ బండగూడకు చెందిన ఓ ఆదివాసి మహిళకు 7 నెలలోనే పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. గ్రామానికి రావాలంటే వాగు దాటి రావాలి. దీంతో అంబులెన్స్ ను వాగు దగ్గరే ఆగింది. గర్భిణి 1.5 కిలోమీటర్లు నీళ్లలో నడిచి వాగు దాటింది. ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజునే ఆదివాసి తల్లికి గర్భశోకం మిగిలింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళల ప్రసవ వేదన నిరంతరం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే ఆసుపత్రులకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట నిండు గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రి వెళ్లే క్రమంలో వారు వాగులు దాటుతూ వంకలు దాటుతూ వెళుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాను. తాజాగా నిన్న ఆదివాసీ దినోత్సవం రోజున జరిగిన ఘటన సాక్షాత్తు జిల్లా కేంద్రం సమీపంలోనే ఈ ప్రాంతం ఉంది. అక్కడ వాగుపై వంతెన లేకపోవడంతోనే ఆ నిండు గర్భిణిని వాగు దాటించిన పరిస్థితి. ప్రతిరోజు కూడా ఆసిఫాబాద్, కేరమెరి, వాంకిటితో పాటు సిరిపూర్ కాగాజం నియోజకవర్గంలోని చాలా మండలాలకు అనేక గ్రామాలకు ఈ వాగులపై వంతెనలు లేవు, సరైన రహదారులు లేవు. ఆదివాసుల్లో నరకయాత్ర అనుభవిస్తున్నా చెప్పవచ్చు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఇటు ప్రసవంతో పాటు ఇతర వైద్యానికి సంబంధించి అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి. కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తే తప్ప ప్రధాన రహదారులపై చేరుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఘటన దర్శనం నిన్న ఆమెకు చికిత్స అందించడంలో జరిగిన ఆలస్యం వల్ల శిశువు మరణించింది. మరో శిశువుకు సంబంధించి చికిత్స అందిస్తా ఉన్నారు మంచిర్యాల ఆసుపత్రిలో. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.